ఇప్పుడు ఏంటంటే స్మాల్ సైజ్ కావాలనుకుంటే మాత్రం ఇట్లాంటి లాకెట్స్తో చేయమనంటే చేస్తాము. చిన్నగా ఒక 4-5 పర్ల్స్ యాడ్ చేసి హుక్ ఇస్తే పెట్టుకోవచ్చు. మనం బిగ్ సైజ్ కావాలి అనుకుంటే మాత్రం టేక్ లాకెట్ తీసుకోండి, దారం కట్టండి, దానికి నల్ల దారం కట్టేయండి, హుక్ ఉంటుంది కదా, హుక్కు నల్ల దారం కట్టేసి దాన్ని పెట్టేసుకోండి, మళ్ళీ రిమూవ్ చేసి లాకెట్గా యూజ్ చేసుకోండి. మనం ఓన్లీ ఇదే తీసుకున్నట్టయితే దాన్ని మనం పక్కకు పెట్టేసుకోవాలి, ఇంకా అది యూజ్ చేసేటనాడే యూజ్ చేయాలి, ముందు యూజ్ చేసుడు ఏమి ఉండదు కదా. సో యాజ్ పర్ మై నాలెడ్జ్ అది బెటర్ అనిపిస్తుంది నాకు. సో ఇందులో యాక్చువల్గా రెడ్ కలర్ ఉంది, వాటిని మేక్ చేయలేదండి, కానీ చూపిస్తాను. యా, లాకెట్ కూడా ఒకటి ఉంది పక్కనే, చూపిస్తాను నేను. సో ఒక ర్యాండమ్గా చూపిస్తున్నాను. కొంతమందికి బాగా పెద్ద లాకెట్ పెద్దగా పెట్టుకోవడం అంటే ఇష్టం. సో ఇలాగా అనమాట. ఇక్కడ ఈ హుక్కి దారం అనేది కట్టాలి, బ్లాక్ థ్రెడ్, దాంతో ఇలా ఒక చిన్న పాయలాగా తీసి అల్లాలన్నమాట. చిన్నగా అల్లేసి ఇక్కడ పిన్ పెట్టేసుకుంటే కథం, బిగ్ సైజ్. సో మళ్ళీ దీన్ని రిమూవ్ చేసిన తర్వాత మీరు లాకెట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది. సో ఇది పింక్ కలర్ అంటారా, రెడ్ కలర్ అంటారా? యా, ఇది పింక్ కలర్ అంటారో రెడ్ కలర్ అంటారో. ఇది కూడా అవైలబుల్గా ఉన్నాయండి, మేకింగ్ అవ్వలేదు. సో మీకు కావాలంటే నేను మేకింగ్ చేయించి ఇస్తానన్నమాట. ఈ కలర్ కూడా ఉంది. ఇది మెరూన్ అంటారో పింక్ అంటారో తెలీదు, బట్ కొంచెం డిఫరెంట్ షేడ్ ఉంది ఇది. ఓకే, మిరిండా కలరా, మిరందా కలర్, వాట్ ఎవర్ మీరు ఏది చెప్తే అదే అండి. నాకైతే ఇది స్పెసిఫిక్గా ఏ కలర్ అనేది తెలియట్లేదు. మీకు ఏదైతే కావాలో స్క్రీన్ షాట్ పెట్టేసేయండి, పేమెంట్స్ చేసుకోండి, రెడీగా రేపు మేక్ అవుతాయి. మీరు ఈరోజు పేమెంట్ చేసుకుంటే రేపు అవుతాయి, లేదంటే మాత్రం సండే రోజు నాకైతే మా టీం రాదు. ఆ మేకింగ్ అనేది మండే రోజు అవుతుంది అండ్ ట్యూస్డే డిస్పాచ్ అవుతాయి. ఈరోజు చేసుకుంటే రేపే మేకింగ్ అయ్యి ఎల్లుండి డిస్పాచెస్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఆల్సో లాస్ట్కి కాంబో ఉంది, కాంబో అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో రాబోతున్నాయి అన్నీ. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుందన్నమాట. అంతా కూడా చాలా బ్యూటిఫుల్ కాంబో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా అని చెప్పేసి లైక్ తీసుకోవద్దు, కాంబోని. ఇంకొక బ్యూటిఫుల్ లాకెట్ ఉంది, ఆ లాకెట్కి నేను డిజైన్ చేయించాను ఇలాగా కలర్తో. యాక్చువల్లీ ఇంకొకటి ఉండాలండి, చంద్రహారం చైన్తో మేక్ చేశాను, సీజెడ్ బాల్ వేసి. అరే మర్చిపోయా. దానికంటే ముందు సీజెడ్ బీట్స్ అన్నమాట, ఇవి రియల్ సీజెడ్ బీట్స్. సో యాజ్ యూ ఆల్ నో, నా దగ్గర ఇది ఒకటే కలర్ ఉంది, రీస్టాక్ చేస్తాను, బట్ ఏపీ అండ్ తెలంగాణ 50, అదర్ స్టేట్స్కి వచ్చేసి 70. 11:30 అవుతుంది అప్పుడే, మా వారు వచ్చే టైమింగ్ అనమాట అది. సో రియల్ సీజెడ్ బీట్స్ అనమాట ఇవి. సో నార్మల్గా ఈ బీట్స్ అనేవి చాలా ట్రెండ్లో వెళ్తున్నాయి. నాకైతే ఓన్లీ పింక్ కలర్ ఇప్పుడు ప్రస్తుతానికి దొరికింది, బేబీ పింక్, ఎట్ ఎ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. గెస్ ద ప్రైస్. మీరు బయట ఎక్కడైనా తీసుకున్నా కానీ నాకు తీసుకున్న ప్లేసెస్ చెప్పొద్దు ప్లీజ్, ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ టు ఎనీ వన్. సో తీసుకున్న ప్రైస్ అయితే ఇక్కడ చెప్పండి. మీరు ఇన్ కేస్ తీసుకున్నట్టయితే సీజెడ్ బీట్స్తో ఇలాంటి చైన్ తీసుకున్నట్టయితే మీరు ఎంతకు తీసుకున్నారనేది ఇక్కడ మెన్షన్ చేయండి. నా ప్రైస్ ఎంతో నేను మీకు మెన్షన్ చేస్తాను. 560 రూపీస్కి తీసుకున్నారా, లేకపోతే మీరు గెస్ చేస్తున్నారా? సీజెడ్ బీట్స్ విత్ సీజెడ్ బాల్. ఓకే, సో కంప్లీట్ గోల్డ్ లుక్ వచ్చే విధంగా. అండ్ దీన్ని ఏమంటారు, జీరా చైన్ అంటారంట, జీరా చైన్, గెస్ చేయనా? ఓకే, రియల్ గోల్డ్లో వాడే గోల్డ్ బీట్స్ అన్నమాట.